క్షమించు యేసునామం, ఓ క్షమించు యేసునామం. పాప పరితముతో ప్రభు పాదం చేరిన, పాప పరితముతో ప్రభు పాదం చేరిన కాపునిచ్చు క్రీస్తునామం. హల్లెలూయా, కాపునిచ్చు కృపనామం. శ్రీసునామం శక్తిగల నామం, శ్రీసునామం శక్తిగల నామం, పాపికి పుణ్యనామం. హల్లెలూయా, పాపికి పుణ్యనామం. శ్రీసునామం శక్తిగల నామం, శ్రీసునామం శక్తిగల నామం, పాపికి పుణ్యనామం. హల్లెలూయా, పాపికి పుణ్యనామం, పాపికి పుణ్యనామం. హల్లెలూయా, పాపికి పుణ్యనామం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. వాక్య భాగాన్ని. హల్లెలూయా. కీర్తన భాగం చదువుకుందామండి. 34వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసెదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, ఆమేన్. మరి ఇది దావీదు రాసిన కీర్తన అనమాట అండి. మరి దావీదు కోసం మనకి చాలా విషయాలు తెలుసు. మరి చిన్న బాలుడున్నప్పటి నుండి కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగి మరి జీవించిన వ్యక్తి. మరి ఒక గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఏం చేశాడండి? మహారాజుని చేసి ఉన్నాడు. మరి దావీదు చిన్ననాటి నుండి కూడా దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరి ఇక్కడ అంటున్నాడు కదా దావీదు మొదటి వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము కూడా ఆయన కీర్తి అంటే ఏంటండి? మరి దేవుని ఎల్లప్పుడూ కూడా మన స్తుతిగానములు స్తుతిస్తూ మరి ఆయన మహిమ పరుస్తూ ఉండడమే ఆయన కీర్తి. ఆయనను ఎప్పుడు కూడా మరి దావీదు ఏం చేసేవాడంటే చిన్నప్పటి నుంచి మరి యెషయాకి 8 మంది కుమారులు, చివరివాడని చెప్పి ఆయన ఏం చేసేవారు? చిన్న చూపు చూశారు. చూసినప్పుడు ఆయన గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. మరి ఆయన ఒక అరణ్యంలో గొర్రెలు కాచుకునేటప్పుడు ఆయనకి ఎవ్వరు కూడా తోడు లేరు. ఎవరున్నారండి? దేవుడు మాత్రమే మరి దావీదుకు తోడుగా ఉండేవాడు. మరి తను ఏం చేస్తూ ఉంటాడు? తన అప్ప చెప్పిన పని గొర్రెలను కాచుకుంటూ మరి తన ఒక సితారా తయారు చేసుకుని దాన్ని వాయించుకుంటూ మరి దేవాతి దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. దేవుడు తన స్తుతిని తన ఆరాధన చూశాడు కాబట్టే మరి తన అన్నలు గొప్ప శౌర్యులు మరి సైన్యాలను మరి జయించే మరి ఒక సైనికులుగా వాళ్ళని తయారు చేశాడు వారి తండ్రి. అయినప్పటికీ కూడా మరి దావీదు రాజు అయ్యాడు కానీ వారి అన్నలు ఎవరు కూడా
రాజు అవ్వలేదన్నమాట. ఒక గర్రెల కాపరిని దేవాతి దేవుడు ఏం చేశాడండి? మహారాజుని చేశాడు. ఎందుకు చేశాడు? మరి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి చిన్ననాటి నుండి కూడా దేవుని సన్నిధిలో ఆయన తండ్రి ప్రేమ ఆయనకి సరిగా అందకపోయినప్పటికీ కూడా మరి నాకు నా దేవుడు ఉన్నాడని మరి విశ్వాసముతో ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండేవాడు అనమాట అండి. మరి యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను. తనకున్న తండ్రిని బట్టి గాని, తనకున్న సమస్తాన్ని బట్టి గాని, గొర్రెల మందలను బట్టి గాని అతిశయించలేదు. ఎవరిని బట్టి అతిశయించాడు? మరి యెహోవాను బట్టి అతిశయించాడు. మరి రాజుగా ఉన్నప్పుడు కూడా మరి దేవుని బట్టి అతిశయించాడు కాబట్టి తనకున్న సమస్తాన్ని బట్టి ఎప్పుడు కూడా అతిశయించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడమన్నమాట అండి. మరి దీనులు దాన్ని విని సంతోషించుదురు. మరి తను కూడా ఒక సమయంలో చాలా దీనుడిగా మరి తను ఉన్నప్పుడు మరి అది వారి కోసం మనం కూడా చాలా దీనులుగా ఉంటాం చాలా విషయాల్లో. మరి మన కోసం మరి దావీదు ఈ కీర్తనలు రచించారు. మరి మనం కూడా దీన దశలో ఉన్నప్పుడు మనం బాధపడకుండా మరి దుఃఖ స్థితిలో ఉండకుండా మరి దేవుని బట్టి మనం స్తుతిస్తూ ఎల్లప్పుడూ మరి దేవుని ఆరాధించే వారంగా ఉండాలండి. అలాగే నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. మరి దావీదు తను కలిగిన సమస్తాన్ని బట్టి కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేడు. మరి అదే రీతిగా ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. మరి దావీదు చాలా భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడండి. మరి తన మామ అయిన సౌలు తను ఎన్నో విధాలుగా హింసించాడు. మరి తను గొప్పవాడు అవడం చూసి జనులందులో తనకు గొప్ప పేరు రావడం చూసి అనేక సార్లు మరి దావీదుని చంపడానికి కూడా చాలా ప్రయత్నాలు మరి సౌలు చేశాడు. అదే రీతిగా మరి దావీదు మరి రాజుగా ఉండి అనేక మరి దేశాల మీద మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మరి దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. అందుకే చెప్తున్నాడు, అతనికి కలిగిన శ్రమలన్నింటిలో నుండి అతను ఏం చేశాడటండి? దేవుడు రక్షించే దేవుడు. మనల్ని కూడా అలాగే మరి రక్షించే దేవుడే ఉన్నాడు. మరి అదే రీతిగా మరి యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. మరి దావీదును అరణ్యములో అనేక అపాయాలు గుండా మరి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగైతే రక్షించాడో మనకు కూడా అనేకమైన అపాయాలు మరి శ్రమలు ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరు రక్షిస్తారండి? దేవాతి దేవుడే మరి రక్షించే దేవుడే ఉన్నాడు. ఆయన దూతల్ని మన పాదములకు కూడా రాయి తగలకుండా దేవాతి దేవుడు రక్షించే దేవుడై ఉన్నాడు. ఆ దూతలు మనకి ఎప్పుడు కూడా కాపలా ఉంచుతాడటండి. మరి మన పిల్లల్ని మన స్కూల్కి పంపించినప్పుడు మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం కాపలాగా వెళ్తామండి? మనం వెళ్ళలేం. కాబట్టి మరి మన పిల్లలతో ఎవరు వెళ్తారు? మనం ప్రార్థన చేసి పంపినప్పుడు మన బిడ్డలతోనూ మరి మన ప్రయాణాల్లో కూడా ఎవరుంటారండి? ఎప్పుడు కూడా మన గృహంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకుని వెళ్ళాలండి? ప్రార్థన చేసుకునే వెళ్ళాలి. మా మావయ్య గారు అయితే గొప్ప దైవజనులు. ఆయన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకునే వెళ్ళేవారు. మళ్ళీ వచ్చిన వెంటనే కూడా ఇంట్లో అడుగు పెట్టకుండా ముందు గుమ్మం బయట నిలబడి మరి 2 చెప్పులు తీసి నిలబడి ఒక్క నిమిషం దేవుని ప్రభా నన్ను క్షేమంగా బయట తోడుకు వెళ్ళావు, మళ్ళీ క్షేమానికి గమ్యస్థానానికి తోడుకు వచ్చామని ప్రార్థన చేస్తేనే గాని మరి గృహంలోనికి అడుగు పెట్టేవారు కాదు. మరి నేనైతే అది చూసాను. మరి మనం అందరూ వెళ్ళేటప్పుడే ప్రార్థన చేసుకుంటాం కానీ మరి క్షేమంగా తోడుకొచ్చే ప్రభావాన్ని మనం ఎప్పుడు కూడా చాలాసార్లు ప్రార్థన చేయమండి. ఇది కూడా మనం అలవాటు చేసుకుందాం. మరి అదే రీతిగా మరి ఇక్కడ చెప్తున్నాడు, సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరి సింహపు పిల్లలు కూడా ఒక్కొక్కసారి అడవిలో వాటికి ఆహారము దొరక్క అవి మరి బాధపడతాయి. కానీ మనకి ఎప్పుడు కూడా ఆహారము కానీ ఏది కూడా మరి మన చింతలు మనకు అవసరతలు అన్ని కూడా దేవాతి దేవుడే తీర్చే దేవుడే అన్నాడు. ఒకనొక సమయంలో దావీదు మరి అరణ్యంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా ఆకలి కొని ఉన్నాడండి. చాలా ఆకలి కొని ఉన్నప్పుడు మరి తన సైన్యాన్ని మరి ఒక చోటకి పంపించినప్పుడు మరి అక్కడ నాబాలు సరిగా తను పట్టించుకోడు. మరి వారి సైన్యానికి ఆహారం ఇవ్వకుండా వారిని విసుక్కుంటాడు. మరి తన భార్య అయితే మరి వారందరికీ కూడా ఆహారాన్ని సమకూర్చిందంటే దావీదుకు కూడా ఏం తెలుసండి? ఆకలి విలువ తెలుసు. అదే రీతిగా మనము కూడా మరి మనం ఆకలి అంటే మరి శరీర సంబంధమైనదే కాదు కానీ మరి ఆత్మీయమైన ఆకలి కూడా మనం ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. మరి మన ఆత్మీయమైన ఆకలిని తీర్చేది ఏంటండి? మరి దేవుని వాక్యమే. మరి శరీర ఆకలిని తీర్చేదైతే మరి మన ఆహారము, మన భుజించిన ఆహారము, మన త్రాగే నీళ్లు మన శరీరాన్ని బలపరుస్తే మరి దేవుని వాక్యము మనల్ని మన ఆత్మని ఏం చేస్తుందండి? బలపరుస్తూ ఉంటది. మరి సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి
ఏ మేలు కొదువై ఉండదు. మనము కూడా మరి మనకి ఏ అవసరత, అక్కరత, ఇబ్బంది, సమస్య ఉన్నా, అలాగే బిడ్డలు చదువుకుని ఎవరి బిడ్డలు ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు కావాలన్నా, మరి మనం చేసే ప్రతి పనిపాట్లో దేవాతి దేవుడు తోడుగా ఉండాలన్నా కూడా మనం ఏమేం చేసి ఉండాలండి? యెహోవాని ఆశ్రయించే వారంగా ఉందాము. మరి దేవునియందు భయభక్తులు కలిగి దేవుని నుంచి వచ్చే దీవెనలు మనం అందరము పొందుకోవాలని ఆశిస్తాను. ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధనలోనికి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునికే లెక్కలేని స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నేను నీ సన్నిధిలో పాటలు పాడి స్తుతించున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, 34వ దావీదు కీర్తన ద్వారా మాతో మాట్లాడి ఉన్న దావీదు నాయన తండ్రి ప్రభా, తన విషయంలో చిన్ననాటి నుండి కూడా ఎంతగానో నీ రెక్కల చోటను భద్రపరచబడి నీ సన్నిధిలో ఎదిగినట్లుగా నాయన ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మేము కూడా నాయన తండ్రి నీ సన్నిధిలో మేము ఎదుగుటకు సహాయం దయచేయండి. ఒక గొర్రెలు కాచుకునే దావీదును మహారాజుగా చేసిన గొప్ప దేవుడవు. మమ్మల్ని కూడా తండ్రి ప్రభా నీ భయభక్తుల్లో ఎదుగుచుండగా మమ్మల్ని కూడా ఉన్నతమైన స్థానాల్లో మీరు నిలవబెట్టమని బ్రతిమలాడుకొనిచున్నాము తండ్రి. ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి నీ కృప చూపించావు ప్రభా. సింహ పిల్లల ఆకలి కొనివేనప్పటికీ ప్రభా, యెహోవాను ఆశ్రయించే వారికి తండ్రి ప్రభా ఏ మేలు కొదురైన సెలవిచ్చిన దేవ, మా అందరికీ నీ తండ్రి ప్రభా కావలసిన అవసరతలు మీకు తెలిసే ఉన్నది. మా హృదయ అంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు నాయన ప్రభా, మా హృదయ ఆలోచనలు మీరు ఎరిగి ఉన్న గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాల్లో గొప్ప మేలు జరిగించండి. లైవ్ లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కుమార్తె నిలబడి ఇప్పుడు ప్రభా ఆరాధన చేయుచుండగా పరిశుద్ధాత్మదేవ మా స్తుతుల మీద ప్రభా అయా మీరే ఆస్తినిగా ఉన్న పరిశుద్ధాత్మదేవ మా మీదకి దిగిరమ్మని అడుగుచున్నారు. మమ్మల్ని బలపరచండి ప్రభా. అలాగే వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి వాక్యానుసరమైన జీవితం మా అందరికి అనుగ్రహించమని, ఈ ఆరాధన మీ నామానికి ప్రభా మహిమ చెల్లించుకోమని ప్రభా ఆదరించి అంతవరకు మీ స్వాధీనంలో జరిగించుకోమని, ఈ నెలంతటికి కావలసిన నీ కృపను, నీ కాపుదల, నీ భద్రతను ప్రతి బిడ్డకి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆరాధించుకున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడదామండి. మన దేవుని స్తుతిస్తూ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఆయనకి ధూపమూలి ఆరాధన తెలియజేద్దామా? నేను చేతుల పైకిద్ది దేవానికి స్తోత్రమయ్యా, నా కొరకు రక్తం కాచినందుకు నీకు వందనాలయ్యా. నీ రక్తము కొరకు వందనాలు ప్రభా. నా కొరకు శిలలో మరణించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ధ్యానించుకుంటూ మహాపరిశుద్ధ స్థలంలో చేర్చిన యేసు రక్తము. మన ప్రధాన యాజకుడు ఆయన, మనకంటే ముందుగా వెళ్ళిన దేవుడు, మన కొరకు స్థానం సిద్ధపరుస్తున్న దేవుడు. ఇదిగో నీ కొరకు, నా కొరకు, నీ ప్రేమకు
యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఆమేన్ యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 ఆయన రక్తములో జయం ఉందండి. ఆయన రక్తంలో మనకి బలం ఉన్నదండి. ఆయన రక్తం ద్వారా మనకి విడుదల, ఆయన రక్తం ద్వారా మన పాప క్షమాపణ, ఆయన రక్తము ద్వారా మనకి శక్తి. ఆయన రక్తము మనకి ఎంతో అవసరం ఉంది. యేసే రక్తమే మనకి అవసరం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తము 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 నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ కృప వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నువ్విచ్చినవే ప్రభు యేసయ్యా, నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయి శరీరము కొల్లిన నాను వారి నన్ను కాదన్న, ఆప్తులంతా నన్ను శత్రువులుగా చూసిన అంతవరకు సహిస్తాను ప్రభా. యోగులాగా తండ్రి నీ రక్తముతో నన్ను భద్రపరిచి నీ రక్తముతో నన్ను కడగండి ప్రభా, నన్ను ముద్రించండి ప్రభా. అందరూ కడుగుదామా ప్రభుని.
ప్రతి ఒక్కరు చెప్పమా, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. దియాశర్య కర్య బలదరయ బల కరేర దరయ కేవల గోరన ఖబన శన కరదరయ న ఖరబన ఖదర యోషలి కన కరబన ఖరదర బాషే నీ బరెందరి కుడుదురి బరె ఖడిదరి న ఖరషని నీర ఖలదరి కుడుదురు మషలి కరి ఖడదర నీరుల ఖడదర మషర దర ఖడదరి న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ. ఉచ్చరింప సత్యము కనుగొలతో యేసయ్యా మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్మ దేవ మా సంసరం చేయండి, మా మధ్యన సంచలనము చేయండి యేసయ్యా, నీకు స్తోత్రం. నీ రక్షణే కార్యదరియల రామర నోరో కొరద ఏన ఖరషలదరి న ఖరదశర ఏ ఓలోదో షెర యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రెండు చేతులు పైకెత్తి దగ్గరగా చెప్దామా, రెండు చేతులు పైకెత్తి యేసు వైపు చూస్తూ హృదయపూర్వకంగా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని తలంచుకుంటూ ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ, నీకు స్తోత్రము ప్రభు, నీ రుణము నేను తీర్చలేను ప్రభు, నీ రక్తము కొరకు వందనాలేసి, నీ సిలువ యాగము కొరకు వందనాలేసి, నా కొరకు సిలువలో మరణించినందుకు నీకు వందనాలేసి. దగ్గరగా చెప్తామా, వందనాలేసి తండ్రి, వందనాలయా. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. నిజమే కదా, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు, పాపాన్ని క్షమించి పాపిని ప్రేమించే దేవుడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు సెలవిస్తున్న దేవుడు. ఒకవేళ ఇంకా దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఈరోజు దేవుని దగ్గరికి రా. ఇంకా రక్షణ పొందలేదంటే ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకెంతకాలం దేవునికి దూరంగా బ్రతుకు, ఆయన రక్తంలో కడగబడి ముద్రించబడి పరలోక రాజ్యము నీకు ఉందా? ఆయన రాకడకు సమీపంగా ఉందండి. ప్రపంచమంతా ఆయన సూచన, ఆయన రాకకు సూచన. ఆయన రక్తం ద్వారా ముద్రించబడి ఆయన కొరకు బ్రతుకుదామా. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. నీ వాక్య ధ్యానములో నేను నిరంతరం ఉండాలి నీ రాకడ వచ్చే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుని కొరకు తప్పన, ఆయన ప్రసన్నతతో నేను నింపబడాలని దావీదు దేవుని అడుగుతున్నాడు. దావీదు జస్ట్ కొంతకాలం వరకునే అడుగుతున్నాడా? జీవితకాలం అంతా ఎవరు కావాలని అంటున్నాడు? యెహోవా కొరకు. ఇది ఆయన కోరికంట. మనం చాలాసార్లు చూస్తాము, దేవుని ప్రసన్నతలో మనం ఉన్నామనుకుంటూ దేవుని ప్రసన్నతలో మనం ఉంటాం. చాలాసార్లు టెంపరీగా మనం దేవునితో సంబంధం కలిగి ఉంటాం, నిలకడగా ఉండం. హల్లెలూయా. దేవునిలో ముందుగా మనం నిలకడగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవునిలో నిలకడ, దేవునితో సంబంధం అంటే అదొక ప్రాసెస్ అండి, అదొక ప్రక్రియ. అది జీవిత కాలం అంతా మనం చేయాల్సిన ఒక ప్రక్రియ. పాపంలో పడినప్పుడు పాపం నుంచి బయటకు వచ్చి మనల్ని మనము పశ్చాత్తాపపడి పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగి పరిశుద్ధంగా జీవించాలి. ఇది ఒక బ్యాటిల్. మనం దేవుని రాకడ వచ్చేంత వరకు మనం చేయాల్సిన ఒక
బ్యాటిల్, ఒక యుద్ధం. మనలో మనకి యుద్ధం, మన తలంపులతో మనకి యుద్ధం. హల్లెలూయా. రెండు విధాలుగా ఉంటామండి దేవునితో సంబంధం కలిగి. ఒకటి తాత్కాలికమైన సంబంధం, ఒకటి ఉద్దేశపూర్వకమైన సంబంధం. ఉద్దేశపూర్వకమైన సంబంధం అంటే ఇంటెన్షనల్. నేను యేసయ్యతో ఉంటాను అని నువ్వు అనుకుంటే ఉండగలవు. నేను ఉండాలనుకోవట్లేదంటే, నువ్వు ఇప్పుడు ఇక్కడ చర్చ్లో ఉండాలనుకుంటే ఉంటావు, లేదంటే వెళ్ళిపోతావు. అలానే దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనేది ఒక ఉద్దేశపూర్వకమైన తలంపు. కానీ చాలామంది తాత్కాలికమైన సంబంధం కలిగి ఉంటారు దేవునితో. అంటే కొద్ది కాలము, శ్రమలు వచ్చినంత కాలము దేవుడు, ఆశీర్వాదం వచ్చినంత కాలము ఇష్టానుసారమైన జీవితం. ఏదైనా సిక్నెస్ వచ్చిందనుకో, వ్యాధి బాధ కలిగిందనుకో, యేసయ్య గుర్తొచ్చేస్తాడు. వ్యాధి బాధల నుంచి దేవుడు నిన్ను స్వస్థపరిచి బయటికి లేపినట్టే న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఉంటుందండి. ఇజ్రాయేలు దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడ్చి మొరపెట్టారు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి విశ్రాంతి కలిగజేసాడో మర్చిపోయారంట. ఇది తాత్కాలికమైన సంబంధం దేవునితో. ఒకవేళ నిజంగా నువ్వు దేవుని కొరకు తప్పిస్తున్నావు అని అంటే ఉద్దేశపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలి యేసుతో. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి దినము నాకు యేసయ్య కావాలంటూ పరిగెట్టాలి. హల్లెలూయా. ప్రతి దినము దేవుని మనము ఎంచుకోవాలంట. ప్రతిరోజు. పెళ్ళైన భార్యాభర్తలు ఏం చేస్తారండి? అసలు ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒకరినొకరు చూస్ చేసుకోవడం. నాకు ప్రేమ ఉన్నా లేకపోయినా, నా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా, ఐ చూజ్ యూ. హల్లెలూయా. నేను ఏమైపోయినా సరే, నువ్వు నన్ను ప్రేమించకపోయినా సరే నీతోనే ఉంటాను. అది ప్రేమ అంటే. మన యేసయ్య ప్రేమ అలాంటిదండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమించకపోయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదే కదా దేవుడు కోరుతున్నాడు భార్యాభర్తల మధ్యన. ఒక సంఘము, ఒక వధువు ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అలానే ప్రేమించాలి కదా. విధేయత కలిగి ఉండాలి కదా. కానీ ఈ జనరేషన్లో చూస్తే భార్యాభర్తల మధ్యన ప్రేమ అంతా డిఫరెంట్ అండి. ప్రేమ అంటే ఒక ఫీలింగ్, అంతే కదా. లవ్ ఇస్ ద ఫీలింగ్ అంటారు కదా. ప్రేమ ఎప్పుడు ఫీలింగ్ కాదండి, ఇట్స్ సాక్రిఫిషియల్ లవ్. నువ్వు ఎప్పుడైతే నేను ఏది ఏమైనా ప్రతిరోజు నిన్నే నేను ఎంచుకుంటాను అనగలవో అదే నిజమైన ప్రేమ. హల్లెలూయా. నేను చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఉద్దేశపూర్వకమైన ప్రేమ, ఉద్దేశపూర్వకమైన సంబంధం. మన దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు ప్రతిదినం ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? 3 మార్లు. అవసరం ఆ దానియేలుకి? కానీ ఎందుకు అలా ఎంచుకున్నాడు? ఆయనకి దేవుని పట్ల ఉన్న తపన ఎలాంటిదంటే, ప్రార్థన చేయడానికి వీలు లేకపోయినా నేను దేవుని కొరకు ప్రార్థన చేయాలి అని 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఆమేన్. ఈరోజు మీరేం చేయగలుగుతున్నారండి ఉద్దేశపూర్వకంగా దేవునితో ఉన్న ఈ సంబంధాన్ని పెంచుకోవడానికి? దానియేలు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఎలాంటి కాలంలో? శ్రమ కాలంలో. ఇది ఉద్దేశపూర్వక సంబంధం అండి, యాక్సిడెంటల్ కాదు. నువ్వు దేవుణ్ణి ఏదో తెలియకుండా దేవుడు వచ్చేసాడు నీ జీవితంలోకి, ఇదా అండి ప్రేమ అంటే? నువ్వు దేవుని రుచి చూసి ఎరిగి దేవుని ప్రతిరోజు నువ్వు ఎంచుకుని దేవుని కొరకు ముందుకు సాగాలి. హల్లెలూయా. ఉద్దేశమైన పూర్వకమైన సంబంధం అంటే నువ్వు ప్రతి దినము దేవుని కోసం తపన పడాలి. దేవుని ప్రసన్నత కోసం ఏమంటాడండి దావీదు? యెహోవా ప్రసన్నతను చూచుటకును. కొద్ది కాలం వరకునేనా? జస్ట్ ఈ రోజేనా? చర్చిలో ఉన్నంత కాలమేనా? మన చర్చిలో ఉన్నంత కాలం దేవుని ప్రసన్నతను అనుభవిస్తే చాలా? ప్రతి దినము ప్రతి చోట నువ్వు ఎక్కడున్నా సరే దేవుని ప్రసన్నతను అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు నిలకడగా ఉన్నాడు కాబట్టి చేయగలిగాడు. ఏం చేయగలిగాడు? దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించగలిగాడు. అంతే కదండి. యేసయ్యకి ఇష్టానుసారమైన వ్యక్తి ఎవరండి? దావీదే కదా. దావీదు అనుకోవాలంటే చాలా తప్పులు చేశాడు జీవితంలో. తను చేసిన తప్పులన్నీ పక్కన పెడితే
తను ఉద్దేశపూర్వకంగా దేవుని కొరకు ముందుకు వచ్చాడు కాబట్టి నిలకడగా ఉండగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును. ఏమంటున్నాడండి దేవుడు? మీరు నా యందు నిలిస్తే నీ యందు నేను నిలకడగా ఉంటాను అంటున్నాడు దేవుడు. తర్వాత వచనం చదవండి. ఆమేన్. మనం దేవుని యందు నిలకడగా ఉంటేనే ఆయన మన కొరకు ఆయన మన యందు నిలకడగా ఉంటాడంట. మనం దేవుని కొరకు ఉద్దేశపూర్వకంగా నిలకడగా ఉంటే, ఆయన మన కొరకు నిలకడగా ఉంటే తర్వాత ఏమవుతాయి? ఫలములు ఫలిస్తాం. అంతేనా? ఒక తీగ దానికదే ఎదగలేదు. ఒక చెట్టు, ఒక వృక్షము, హల్లెలూయా, అది ఫలములు ఫలించాలంటే ఏం చేయాలండి? అది అంటుకట్టిన జీవితం కలిగి ఉండాలి మన యేసయ్యతో. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమవుద్దండి? మనం ఫలములు ఫలిస్తాము. యెహోవా కొరకు దాహము కలిగి ఉండాలి, యెహోవా కొరకు ఆకలి కలిగి ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్తలో ఉంటుంది కదా, యెహోవా కొరకు దాహము కలిగి ఉండుట, దేవుని కొరకు ఆకలి కలిగి ఉండుట. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఎవడైనను దప్పిక గునిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుము. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం అండి. ఆమేన్. ఏమంటున్నాడండి దేవుడు ఇక్కడ? దప్పిక తీర్చుకోవడం. మొదటిగా నిలకడ, దేవుని కొరకు తపన కలిగి ఉండాలి. తపన కలిగి ఉండటం అంటే దేవుని నిలకడగా ఉండాలి, దేవుని కొరకు దాహము కొని ఉండాలి, దేవుని కొరకు ఆకలి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనడు. ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీ ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనడంట. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం దప్పికొనిన ఎడల, మొదటిగా నీ దాహము తీర్చబడాలంటే ముందు నీకేముండాలి? దప్పిక రావాలి. దప్పిక రావాలంటే నువ్వు దేవుని కోసం తపన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది నార్మల్ ఫిజికల్ దప్పిక కాదండి, ఆత్మీయమైన దాహము. ఆత్మీయమైన దాహము నువ్వు కలిగి ఉండాలంటే ముందు నువ్వు నిలకడగా యేసులో ఉండాలి. నువ్వు దేవుని నిలకడగా ఉండాలంటే దావీదు వల్లే నువ్వు ఏం అడగాలి? దేవుణ్ణి, ప్రభువా నీ ప్రసన్నత నాకు కావాలి ప్రభువా అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దప్పికి ఇంకెలా తీర్చబడుతుందండి? జీవజలము కాకుండా. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం అందరికీ తెలిసిన వాక్యం అండి. చదవండి. రెండవది ఏంటండి? ఆయన రక్తము త్రాగువారు తప్పిక కలిగి ఉంటారా? ఉండరు కదా. ఆయన రక్తమును తాగువారు నిత్య జీవముకు వారసులు అవుతారు. అంతే కదండి. దేవుని రక్తము నువ్వు తాగకుండా, నువ్వు సాల్వేషన్ తీసుకోకుండా, రక్షణ పొందకుండా పరలోక రాజ్యము నీది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏంటండి? ఆకలి కలిగి ఉండాలంట మన యేసయ్య కోసం. ప్రతిరోజు ఆకలి కలిగి ఉండాలంట, తప్పించాలంట.
నువ్వు దేవుని ప్రసన్నతను ప్రతిదినము కోరితే కానీ నీకు ఆకలి దప్పులు రావండి. నిజమే కదా? నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే తపన కలిగి ఉంటావో, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలని కలిగి ఉంటావో, నీకు దాహం కలుగుతుంది, ఆకలి కలుగుతుంది. నాకు దేవుని వాక్యము కావాలి. చాలా సంవత్సరాల క్రితం మా తాతయ్య ఆ జనరేషన్లో ఎక్కడైనా మీటింగ్ జరిగితే ఎలా వెళ్ళేవారండి? రాత్రి పగలు నడిచి ఎంత దూరమైనా వెళ్ళి అక్కడే పడుకునేవారు, అక్కడే తినేవారు, అక్కడే ఉండేవారు. ఇప్పుడు మీటింగ్ నేను రాను, నేను అంతసేపు కూర్చోలేను. ఇంతే కదండి. ఉన్నారా? ఇక్కడే దేవుని కొరకు నువ్వు దాహము కలిగి ఉండాలంటే, ఆకలి కలిగి ఉండాలంటే ముందు దేవునిలో నిలకడగా ఉండాలి. నువ్వు దేవునిలో నిలకడగా ఉండకుండా నీకు నచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నచ్చినప్పుడు వెళ్ళిపోతే, ఒకసారి యోహాను సువార్త 15:6 చదవండి. నువ్వు దేవుని యందు నిలకడగా లేకపోతే ఏమవుతుందో రాసి ఉంటుంది అక్కడ. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోనంట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇది. నువ్వు దేవుని యందు నిలకడగా లేకపోతే నీ బ్రతుకు ఎండిన బ్రతుకు, నీ జీవితంలో ఫలము లేని బ్రతుకు. హల్లెలూయా. నీ జీవితంలో ఫలములు కావాలంటే ముందుగా ఏముండాలండి? తపన కలిగి ఉండాలి. తపన కలిగి ఉండడం అంటే దేవుని యందు నిలకడగా ఉండాలి, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ నువ్వు దేవునిలో నిలకడగా లేకపోతే, నీ జీవితము ఫలభరితంగా లేకపోతే, నీ జీవితం ద్వారా దేవునికి ఏ ఫలము లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఎండిన తీగని తీసి పెరికి వేస్తాడంట. హల్లెలూయా. ఆ జీవితం మనం కావాలండి. ఆకలి కలిగి ఉండడం అంటే మొదటిగా మత్తయి సువార్త 4:4 చూద్దామండి. ఆత్మీయ ఆహారము దేవుడు అయి ఉన్నాడు. ఆత్మీయ ఆకలి తీర్చబడాలంటే మత్తయి సువార్త 4:4 చదువుదాం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట అంటే ఇదే కదండి, వాక్యమే కదా. ఈరోజు దేవునితో మాట్లాడాలంటే దేవుడు వచ్చేసి నుంచి మాట్లాడతాడు. కానీ ఆ భాగ్యం చాలామందికి ఉందండి. ఆ భాగ్యము చాలామందికి ఉంది. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడే చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే దేవుని వాక్యమును ప్రతి దినము దీవారాత్రములు చదవాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించడమే, ఆయన మాట వినడం. రెండవదిగా నీ ఆకలి తీర్చబడాలంటే దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించాలి. రెండవదిగా ఇందాక చదివామండి, యోహాను సువార్త 6:53 దేవుని శరీరమును ఆయన రక్తమును భుజించాలి. మనం ఆయన రక్తమును ఆయన శరీరమును తినకుండా మనకి రక్షణ కలుగుతుందా? మనకి నిత్య జీవము కలుగుతుందా? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తిని త్రాగాలంటే ముందు ఏం చేయాలి? మనల్ని మనము పరిశోధించుకోవాలి. మనలో ఉన్న పాపములు మనం ఎరిగి దేవుని సన్నిధిలో విడిచిపెడితేనే కానీ మనం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగడానికి వీలు లేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన వాక్యము మనకి ఆకలి తీరుస్తుంది. రెండవదిగా ఆయన శరీరమును తినువారు
నిత్య జీవనం పొందుతారు. మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనమండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శిష్యుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఆకలేస్తుంది కదా, ఏమైనా తీసుకురామంటావు అని అడిగినప్పుడు దేవుడు అంటున్న మాటలు. యేసు వారిని చూసి ఏమన్నాడండి? నన్ను పంపించిన వారి చిత్తము నెరవేర్చుటే నాకు, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. యేసు తండ్రి ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కదా, అదే ఆయనకి ఆహారమై ఆయన అనుకుంటున్నాడు కదా. మరి మనకు కూడా సేమ్ కదండి. తండ్రి మనల్ని నమ్మి ఆయన కుమారుని పంపించి ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించాలని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కదా. మన ఆయన పని తుదముట్టించాలి కదా. ఇదే అంట మనకి ఆహారం. మొదటిగా ఆయన వాక్యము, రెండవదిగా ఆయన శరీరము, మూడవదిగా ఆయన మనకి ఇచ్చిన పనిని మనం చేయటమే మనకి ఆహారము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది మనకి ఆకలి దప్పులు లేకుండా చేస్తాడండి. మనకి ఆత్మీయమైన దాహము లేకుండా చేస్తాడు, ఆత్మీయమైన తపన లేకుండా చేస్తాడు. వాడికి చాలా ఈజీ, చాలా ఈజీ. అపవాది మన పట్ల ఇన్ని పన్నాగాలు కలిగి ఉన్నాడని కూడా మనకు తెలియదండి. ఎంత నార్మలైజ్ చేసేస్తాడంటే, నిన్ను ఎంత డిస్ట్రాక్ట్ చేస్తాడంటే, నువ్వు దేవునిలో నిలకడగా లేకుండా వాడు ఎన్నెన్ని చేస్తాడు. అది నువ్వు తెలుసుకోవాలంటే నీకు వాక్య జ్ఞానం ఉండాలి, అంతే కదండి. ప్రతిదినము వాక్యం ఎందుకు చదవమంటున్నాడు దేవుడు? అపవాది దేవుని శోధించినప్పుడు ఏం ఉపయోగించి దేవుడు అపవాదిని జయించాడు? దేవుని వాక్యమే కదా. అంటే దేవుని వాక్యం ఎంత విలువైనది. హల్లెలూయా. అపవాది మనల్ని దేవునిలో నిలకడగా లేకుండా, దేవుని యందు దాహము కలిగి లేకుండా చేస్తున్నాడండి. ఎలాగో తెలుసా? మొన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఫోన్, ఇతరుల పట్ల ద్వేషము, అన్నీ కనెక్టెడ్ అండి. నేను చెప్తున్న ప్రతిదీ కనెక్టెడ్. దేవుని ప్రేమించకుండా చేస్తున్నాడు, ఇతరుల్ని ప్రేమించకుండా చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్లకుండా చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ నీలో రాకుండా నీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఈరోజు కూర్చుని నీకు పరిశుద్ధాత్మ దేవుని తాకుదల లేదంటే, యువర్ హార్ట్ ఇస్ స్టిల్ రాక్. నీ హృదయం ఇంకా బండబారిపోయి ఉంది. అప్పుడు ఏం చేయాలి మనము? దేవా, నా హృదయాన్ని మాంసపు హృదయం వలె చేయని అడగాలి కదా. పరిశుద్ధాత్మ మన హృదయాల్లోకి ఆహ్వానిస్తేనే వస్తాడండి. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, కానీ నీలో దేవుని సన్నిధి లేకపోతే అది నీ పొరపాటు. నువ్వు దేవుని ఆహ్వానించట్లేదు. ఇదే ఉద్దేశమైన పూర్వకమైన బంధము. నీకు ఉద్దేశం ఉందంటే, నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, నాకు యేసయ్య కావాలి అంటే ఆయన ఉంటాడా? రాకుండా ఉంటాడా? వస్తాడు కదా. అంటే మనం చేస్తుంది ఏంటి? మనం చేయగలిగింది కూడా మనం చేయకుండా చేస్తున్నాడు అపవాది. ఎంత భయంకరంగా డిస్ట్రాక్ట్ చేస్తున్నాడంటే, ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు మనం ఎలా ప్రార్థన చేస్తామండి? మన ప్రార్థనలో ఎక్కువ దేనికి ఏడుస్తాము? ప్రభువా, నన్ను వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, నాకు ఇది లేదు అది లేదు, ఇంతే కదా. ప్రభువా, నేను ఒంటరి దాన్ని, నాకు ఎవ్వరు లేరు. ప్రార్థనలో ఎప్పుడు ఇదే ఏడుపు. కానీ ఎప్పుడైనా
ప్రభా నాకు నీ పరిశుద్ధాత్మ కావాలని ఏడ్చారా? ప్రభా నీ ప్రసన్నత కావాలని ఏడ్చారా? ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని ఏడ్చావా? ఏడ్చే ఉంటాం, కానీ ఏది ఎక్కువ? మన అవసరతల కోసం ఏడుపు ఎక్కువ. అపవాది ఏం చేస్తుందంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుందండి. చాలాసార్లు మనం ఫోన్లో చూస్తూ ఉంటాం, ఫోన్లో ఒక రీల్ వస్తుంది, ఎవరో వాక్యం చెప్తూ ఉంటారు, నీ హృదయం తాకబడినట్టు అనిపిస్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నాడు అనుకుంటావు. ఎంతసేపు ఉంటుంది అది? విన్నంతసేపే. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదే పరిశుద్ధాత్మ, ఈ కొంత సమయమే నువ్వు దేవునిలోనే ఉన్నావు, నువ్వు దేవునికి దూరంగా ఏం లేవు, నువ్వు దేవునితోనే ఉన్నావు అని మాయ చేస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యం మనం అనుభవించడం అంటే ప్రతి దినము ఆయనలోనే మాట్లాడుతూ, ఆయనతో భాషలు మాట్లాడుతూ. ఈరోజు భాషలు మాట్లాడడం ఎంత ముఖ్యమో తెలుసా? నువ్వు భాషలు మాట్లాడినప్పుడు నీకు తెలియని బలము దేవుడు నీలో నింపుతాడంట. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ, ఎంత ఒంటరిగా ఉన్నప్పటికీ నువ్వు భాషల్లో దేవునితో మాట్లాడితే ఆయన నిన్ను వెంటనే బలపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఈరోజు భార్యాభర్తల మధ్యన ప్రేమ లేకపోవడానికి కూడా ఈ ఎమోషన్సే కారణం. ఈ జనరేషన్ ఏం చేస్తుంది? ప్రేమ అంటే ఫీలింగ్, ఫీలింగ్ అంటే ఎమోషన్. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రేమిస్తావు, నీ మనసు బాగాలేనప్పుడు ద్వేషిస్తావు, అంతే కదా? నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీకు అన్నీ కావాలి, నువ్వు కొంచెం బాధలు ఉన్నావు, చిరాకులు ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు. చిరాకులు ఉంటే ఎలా మాట్లాడతామండి? ఎలా మాట్లాడతాం? బైబిల్లో దేవుడు ఎన్నిసార్లు దేవుడు కోపడ్డాడు? క్రీస్తు జీసస్ దేవాలయంలో వ్యాపారం చేసినప్పుడు ఒక్కసారే కదా, ఇంకెప్పుడు కోపడ్డాడు? అక్కడ ఏం జరుగుతుందండి? అది మంచిదా? అక్కడ కోపడ్డానికి కారణం ఉంది, అందుకే దేవుడు కోపడ్డాడు. మిగిలిన సమయంలో ఓర్పుతో, సహనముతో, ఆశ, సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మనం ఎంత దేవుని విసిగించినా సరే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తున్నాడు కదా. ఇది ఏంటి? ప్రేమ, పేషెన్స్. కానీ మనం ఇతరులను ఎలా ప్రేమిస్తాము? ఎమోషన్స్. నేను ఇప్పుడు చిరాకులో ఉన్నాను, నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అరిసేస్తాం. ఇదేనండి ప్రేమించడం అంటే? అర్థమవుతుందండి? ఉన్నారా ఇక్కడ? ఒకసారి రెండు చేతులు పైకి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేతిలో ఎమోషన్స్ ఉన్నాయి, కానీ దేవుని చేతిలో దేవుడు ప్రేమించే విధానం వేరు, అపవాది మనలో ఇంప్లాంట్ చేస్తున్న ప్రేమ అనే పదానికి అర్థాలు వేరు. హల్లెలూయా. ఎలా డిస్ట్రాక్ట్ చేస్తున్నాడంటే అపవాది, నువ్వు కొంత సమయము నువ్వు చూస్తావు కదా వీడియోస్, ఏదో వస్తుంది, వాక్యం వస్తుంది, దేవుడు నాతో మాట్లాడేస్తున్నాడు, ఇదే దేవుడు మాట్లాడడం అంటే. కాదండి. నిజంగా దేవునితో మాట్లాడాలంటే వ్యక్తిగతంగా ప్రతిరోజు దేవునితో నువ్వు సాంగత్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏదో సరదాగా ఫోన్ ఓపెన్ చేసినప్పుడు నీకు వచ్చేసిన వాక్యం చూసి అమ్మ దేవుడు నాతో మాట్లాడేశాడు. అపవాది చేస్తున్న డిస్ట్రాక్షన్ ఇది. అపవాది నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అని నీలో పుట్టించే ఒక ఊహ. ఆమేన్. నువ్వు దేవునితో నిలకడగా సాంగత్యము కలిగి ఉండాలంటే ఇట్స్ ఆల్వేస్ పర్సనల్. ప్రతిదినము దేవునితో సాంగత్యము కలిగి ఉండాలంటే ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. కేవలం మోకరించి ప్రార్థన చేయాలండి, కానీ ప్రతిరోజు చేయలేము కదా, దినమంతా చేయలేము కదా.
ప్రతిరోజు చేయగలం, కానీ దినమంతా చేయగలమా? కానీ దినమెల్లా దేవునితో మాట్లాడాలంటే మాట్లాడగలం. అదే అండి తపన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు తపన కలిగి ఉండాలంటే ప్రతి దినము ప్రతి క్షణము ఆయనతో మాట్లాడాలి. నువ్వు ఏ సమస్య వచ్చినా సరే వెళ్ళిపోయి నీ ఫ్రెండ్స్ దగ్గర కాదు, నువ్వు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ, ప్రభా నేను ఎలా బయటకు రావాలి ప్రభా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా. దేవుడు నీతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఒక విస్పర్ అండి. నీలో ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా విధాలుగా మాట్లాడతాడు దేవుడు. కానీ అపవాది ఎలా మనల్ని మ్యానిపులేట్ చేసిందంటే ఇన్స్పిరేషన్, ఎంకరేజ్మెంట్, ఇవే. ఇంటెన్షనల్ లేదు. అంటే ప్రతిరోజు చేయాల్సిన ప్రాసెస్ని నువ్వు కొంచెం నీకు నచ్చినప్పుడు చేస్తే చాలు దేవుడు నీతో ఉంటాడని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అర్థమవుతుందండి? నువ్వు ప్రతిరోజు ప్రతిదినము చేయాల్సిన ఒక ప్రాసెస్, దేవునితో నువ్వు నిలకడగా ఉండాల్సిన ప్రాసెస్ని వాడు టెంపరీగా చేస్తున్నాడు. కొద్ది కాలమే, కొద్ది సమయమే. నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేయి, నచ్చలేనప్పుడు ప్రార్థన చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏం అడిగాడండి దావీదు? యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఆమేన్. రెండవదిగా ఆయన ఆలయంలో ధ్యానించుటకును, అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించుటకును. వాక్యాన్ని చదవడానికి కూడా మనకి ఆశ ఉండాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? బుద్ధిహీనులైన మనకి జ్ఞానము కలుగజేస్తుంది. మన ప్రాణమును తెప్పరిలా చేస్తుందంట. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. ఆయన వాక్యము ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు మన జీవితాల్లో, నా యందు మీరును మీ యందు ఏంటండి? దేవుని మాటలంట. ముందు ఏమన్నాడండి? నా యందు మీరు మీ యందు, 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. రెండవదిగా 7వ అధ్యాయము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడును. హల్లెలూయా. మొదటిగా మనం దేవుని యందు నిలకడగా ఉండాలి. దేవుని కొరకు తప్పించాలి. దేవుని కొరకు, దేవుని ప్రసన్నత కొరకు తపన కలిగి ఉండాలి. అంటే దేవుని యందు నిలకడగా ఉండాలి, ఆకలి దప్పుకలు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలి. రెండవదిగా ఏమన్నాడండి దావీదు? ఆయన ఆలయంలో ధ్యానించుటకును, అంటే దేవుని మాటలు ధ్యానించుటకును. మనము వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏమి ఇష్టమో అది అడగండి, మీకు అది అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ కూడా దేవుడు మిమ్మల్ని ఏమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే కూడా ఫలములు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత వచనం చదువుదామండి.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన ఆమేన్. ఏంటండి లాస్ట్ అంటే నేను ఒకటి చెప్పాను, ఏంటి? ఇతరులను ప్రేమించగలిగితే, నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించగలిగితే ఏమన్నాడు? ఆయన శిష్యులుగా పిలువబడతామని అన్నాడు. చెప్పాను కదండి, గుర్తుందా మీకు? ఇప్పుడు ఏమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా వాక్యమును నిలిచి ఉండిన ఎడల మొదటిగా బహుగా ఫలిస్తారు, రెండవదిగా తండ్రిని మహిమపరుస్తారు, మూడవదిగా ఆయనకు శిష్యులుగా అవుతామంటాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉందండి దేవుని శిష్యులుగా పిలువబడాలని? హల్లెలూయా. దేవుని శిష్యులు అంటే దేవునికి ఇష్టమైన వారంట. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని ఉందా, లేదంటే ఆర్డినరీగా ఉండాలని ఉందా? ఎక్స్ట్రాడినరీగా నువ్వు మారాలంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. నీ జీవితంలో మార్పు కలగాలంటే, నువ్వు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే దీవారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలన్న ఆశ నీలో కలిగి ఉండాలంట. లూకాసు వార్త 10:39 చూద్దామండి. 10వ అధ్యాయము ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టుదని నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా దేన్ని ప్రయారిటైజ్ చేసుకుంది? దేవుని మాటలు వినడానికి. ఈరోజు దేవుని మాటలు వినడం అంటే దేవుని వాక్యాన్ని చదవడం, వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడం, ఎక్కడైనా వాక్యం ఎవరైనా అందిస్తుంటే వెళ్ళి వినడం. హల్లెలూయా. ఈరోజు మరియా దేవుని దగ్గర ఉండి ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంట. కానీ మార్త ఏం చేసిందండి? పనులు పెట్టుకుని దేవుని వాక్యానికి దూరం అయిపోయింది. ఈరోజు కూడా మన రోజులో ఎన్ని పనులు ఉంటాయో, విస్తారమైన పనులు ఉంటాయి. దేవుని వాక్యానికి టైం ఉండదు మనకి. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడండి. మనం విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని వాక్యాన్ని విడిచిపెడితే దానికి ప్రయోజనం ఏంటి? ఎందుకు మనం దేని కొరకు జీవిస్తున్నాము? నిత్య జీవం అనుగ్రహించబడడానికే కదా. మరి ఈ లోకంలో విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది? హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా ప్రతిదీ శాశ్వతం. ఏదైనా శాశ్వతమా? ఏది శాశ్వతమా కాదు. నువ్వు ఎంత కష్టపడి పనిచేసి ఎన్ని బిల్డింగ్స్ కొన్నా సరే ఇక్కడే విడిచిపెట్టి వెళ్తావు. హల్లెలూయా. మార్త దేవుణ్ణి విడిచిపెట్టి పనులు చేసుకుంటుందండి, దేవుణ్ణి. కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుని ఏం పనున్నా నాకు అవసరం. ఆమె సండే కాలేజ్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, కానీ దేన్ని ఎంచుకోవాలండి? మనం దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిని మనం ఎంచుకోవాలి. ఒకవేళ అది కుదరట్లేదన్నప్పటికీ ఆ రోజంతట్లో ఏదో ఒకటి చేసి కుదుర్చుకుని దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధికి ఎలాగైనా వెళ్ళాలి. అంతే కదండి.
అంతే కదండి. ఏది ముఖ్యం మనకి? దేవునితో సాంగత్యం ముఖ్యమా, పనులు ముఖ్యమా? దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలంటున్నాడు. ఉత్తమమైన దాని అంటే దేవుని మాటలు వినడం, దేవునితో నడవడం, దీవారాత్రులు దేవుని వాక్యము ధ్యానించడం. మీ ప్రియారిటీ ఏంటో దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మన ప్రియారిటీ ఏముండాలండి? దేవుడే. దేవుని యందు తపన కలిగి ఉండాలి. తపన కలిగి ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఆయన నిలకడగా ముందు నువ్వు నిలకడగా నుంచుంటేనే కదా నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించగలవు. అంతే కదండి. నువ్వు దేవుని యందు ముందు నిలకడగా ఉండి అప్పుడు దేవుని అడగాలి. ప్రభువా నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. నువ్వు ముందు దేవుని యందు నిలకడగా ఉండి ప్రతిరోజు ఒక షెడ్యూల్ చేసుకుని దానియేలు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అంటే మనం కూడా చేయగలం కదా. ఇది ఉద్దేశపూర్వకమైనది కదా. నువ్వు అనుకుంటే చేయగలవు కదా. మరి ఎందుకు చేయట్లేదు? నువ్వు దేవుని యందు తపన కలిగి ఉండాలంటే అది నీ చేతిలోనే ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్. ఈరోజు చిన్నపిల్లలు చాక్లెట్ కావాలని అడిగి ఏడుస్తే ఎలా అయినా సంపాదించుకుంటారు కదా. ఎంతైనా కింద దొల్లి ఏడ్చి. అంతే కదండి. ఈరోజు ప్రభువా నువ్వు దేవుని నుంచి ఎంతగా దూరం వెళ్ళిపోయినా, ఎంత పాపంలో నువ్వు పడిపోయినా సరే, ఎంత దిగజారిపోయినా సరే దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. నువ్వు దిగిన గొయ్య నుంచి నువ్వు కష్టపడి ఎక్కి 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 దేవుని అందుకోవాలంటే నీలో ముందు అది ఉండాలి. ఏంటి? ఆ తపన ఉండాలి. నేను ఏ కొండలైనా ఎక్కి నేను ఏదైనా చేసి నేను దేవుణ్ణి మరలా నా జీవితంలోకి తెచ్చుకుంటాను. అంతే కదండి. ఏదైనా చేసి నేను నా జీవితంలోకి ఏసే నాకు కావాలి. రెండోదిగా ఆయన వాక్యం కొరకు తపన కలిగి ఉండాలి. నీ జీవితము నార్మల్ జీవితం అయిన నీ జీవితంని బహు ఎక్స్ట్రాడినరీగా చేయగలడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును నువ్వు దివారాత్రము చదివితే. మూడవదిగా ఏమంటాడండి దావీదు? నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. మూడవదిగా దేవుని సన్నిధి కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చర్చికి వెళ్తాను? సంఘం అన్నది ఇంపార్టెంటా కాదండి. ఈరోజు నువ్వు వాక్యం చదువుకోగలవు, నీకు చాలా వాక్యాలు వచ్చు, యూట్యూబ్ ఉంది, ఫోన్ ఉంది, నువ్వు పాటలు పాడేసుకోగలవు. కానీ ఆదివారము సహవాసము ఇంపార్టెంటా కాదా? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం అక్కర్లేదు అన్నాడా? హల్లెలూయా. కీర్తనల గ్రంథము 84:1. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యము! యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంత ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవలకు గూటి స్థలము దొరికెను.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడండి? కోరాహు కుమారులు ఏమంటున్నారండి? నా ప్రాణము ఆశపడుతున్నది ప్రభా నీ సన్నిధి కొరకు. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. నేను ఎప్పుడు దేవుని దర్శించడానికి వెళ్తాను, ఆయన మందిరానికి ఎప్పుడు వెళ్ళి ఆయన ఆరాధిస్తాను, ఎప్పుడు వాక్యం వింటాను, ఎప్పుడు ఇంకా దేవునిలో ముందుకు వెళ్ళగలను, ఇంకా ఏ వాక్యం వినగలను, ఇంకా ఎలా నన్ను సరి చేసుకోగలను. ఇదే అండి తపన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాను. ఈరోజు 2-3 కూడిన చోట ఎవరు ఉంటారన్నాడు? యేసయ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన మధ్యన కూడా దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అనుభవించాలి అనంటే నీలో ఆ తపన ఉండాలి, ఆ ఆశ ఉండాలి. నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయంట. హల్లెలూయా. మనం ఏమనుకుంటామండి? మళ్ళీ వచ్చేసింది సండే, నేను బయటికి వెళ్దామనుకున్నాను, అంతే కదా. ఈరోజు చాలా ప్లాన్స్, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళాలి, అసలుకి వారం అంతా కాలేజ్. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామండి? కోరాహు కుమారులు యెహోవా మందిర ఆవరణము చూడవలనని ఆ ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఎంతో సమస్యలుచున్నది. దేవుని ఎప్పుడు ఆరాధిస్తానా నేను? నా సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజును, నా దేవుని ఎప్పుడు ఆరాధిస్తాను నేను? హల్లెలూయా. వీ హ్యావ్ టు హ్యావ్ అ డిజైర్ టు గో టు ద చర్చ్. దేవుని సంఘము కొరకు మనము ఆశ కలిగి ఉండాలంట. యెహోవా మందిరములో నాటబడి ఉండాలంట. ఆమేన్. 92 కీర్తనలు 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మనం దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలంట. అప్పుడు ఏమవుతుంది? వర్ధిల్లుతామంట. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నాటబడతావో, మానక దేవుని సన్నిధికి వస్తావో, అప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుందంట. 122వ కీర్తన 1వ వచనం కూడా చదువుదామండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. యెహోవా మందిరముకు వెళ్ళాలని జనులు అంటున్నప్పుడంట ఆయన మనసు సంతోషిస్తుందంట. ఈరోజు మన మనసు సంతోషిస్తుందండి? కేకలు వేస్తుందా? నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అని సంతోషం మనలో ఉందా? అపవాది చాలా ఈజీగా ఇలాగే డిస్ట్రాక్ట్ చేస్తాడండి. అపవాది క్రైస్తవులకి మధ్యన కలహాలు రేపుతున్నాడు. ఆమేన్. క్రైస్తవులు బయట ఉన్న వాళ్ళకన్నా ఇంకనూ కలిసిమెలిసి ఉండాల్సిన క్రైస్తవులము చర్చిలో ఒకరికొకరు పడదు, ఒకరికొకరికి భేదాలు, పాస్టర్లకి సంఘ విశ్వాసులకి పడదు, అంతే కదండి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని సన్నిధికి రావడానికి నీలో ఆశ ఏది? ఆశ ఎలా వస్తుంది? అందుకే దేవుడు ఏమంటున్నాడు? ముందు నన్ను ప్రేమించు, ఇతరుల్ని ప్రేమించు, నిలకడగా ఉండు,
తపన కలిగి ఉండు, దాహము కలిగి ఉండు, ఆకలి కలిగి ఉండు. వాక్యాన్ని దీవరాత్రము ధ్యానించు, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దామండి, హల్లెలూయా. ఈరోజు ఎమోషన్స్ వెంట పడద్దండి. నువ్వు ఎలా అయినా ఫీల్ అవ్వు, నువ్వు బాధపడుతున్నావు, కోపపడుతున్నావు, ఎలా ఉన్నా నువ్వు ఇతరుల్ని మాత్రము ప్రేమించాల్సిందే, ప్రేమించాల్సిందే. ఇట్ ఈస్ కమాండ్. పోయిన ఆదివారం కూడా చెప్పానండి, దేవుని రక్షణ నీ చేతిలో, దేవుడు నువ్వు రక్షణ పొందుతావా, లోకంలో తిరుగుతావా, నీ ముందు పెట్టాడు. విశాలమైన మార్గం కావాలా, ఇరుకు మార్గం కావాలా, దేవుడు నీకు చాయిస్ ఇచ్చాడు. చాయిస్ తీసుకుని నువ్వు దేవుని సన్నిధికి వస్తానని సాల్వేషన్ని పొందుకున్న తర్వాత దేవుని ఆజ్ఞను వినకుండా నాకు నచ్చినట్టుంటానంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడంటే దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు ఆజ్ఞను నెరవేర్చాలని చూస్తాడు. నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావో ఇతరులను అలా ప్రేమించాలి. అలా ప్రేమించగలిగినప్పుడు అన్నీ ఈజీ అయిపోతాయండి. నువ్వు దేవుని సన్నిధి సంతోషంగా రావాలి. ఎందుకు? నువ్వు దేవుని సన్నిధిలో మంచి సాంగత్యం కలిగి ఉన్నావు అనుకో, ఇతరులతో అందరం కలిసి దేవుని స్తుతించుకుందాం అన్న ఆ ఫీలింగ్ మనలో సంతోషాన్ని, జాయ్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని మనం వెంబడిద్దామండి. ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూసి దేవుడు నాతో ఉన్నాడు, ఎంకరేజింగ్ వీడియోస్ చూసి దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉందామండి. హల్లెలూయా. నువ్వు దేవుని వెంబడించాలంటే దేవుని ఎందు నిలకడగా ఉండాలి, దేవుని వెదకాలి, దేవుని వాక్యంను ధ్యానించాలి, దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందండి? దేవునికి దగ్గరగా ఉంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం, ఫలములు ఫలించగలుగుతాం. అంతే కదా? ఎప్పుడైతే మనం దేవుని చెప్పినట్టు విన్నామో నిత్య జీవం మనకి కలుగుతుంది. హల్లెలూయా. ఏం చెప్పానండి నేను? మొదటిగా దావీదు ఏం అడిగాడు దేవుని సన్నిధిలో? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మన జీవిత కాలం అంతా ఒకలాంటి తపనతో ఉండాలి. ఈరోజు ఒక స్తంభము నిలకడగా ఉండాలి అని అంటే బలముగా ఉండాలి. అప్పుడే కదా ఏ వరద వచ్చినా, ఏమి కొట్టేసినా నిలకడగా ఉండదు. అంటే ఏంటి? ఇక్కడ నిలకడగా ఉండడం అంటే ఎక్కడ నిలకడగా ఉండడం అన్నాడు? దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు పడిపోకుండా దేవుడు నేను కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుదామా? ప్రభా, నీ సన్నిధిలో నిలకడగా ఉండాలి ప్రభా. నీ వాక్యం నేను ఎల్లప్పుడూ ధ్యానించాలి ప్రభా. నీ శరీరంను, ఈ రక్తమును నేను తీసుకున్నప్పుడు ప్రభా నాకు బలము దయచేయి, నాకు నిలకడగా ఉండటం నేర్పించు. సరే, ప్రార్థన చేద్దామండి అందరం కలిసి. మోకరించి దేవుని సన్నిధిలో అడుగుదామా? ప్రభా, దావీదు వలె నేను కూడా ఒక వరం అడుగుతున్నాను ప్రభా. నీ ప్రసన్నతను నేను అనుభవించాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ ఆలయంలో నిత్యము ధ్యానించాలి, నీ వాక్యమును ధ్యానించాలి. నా జీవిత కాలం అంతా ప్రభా నీ మందిరంలో నేను నివసించాలయ్యా. నీకు వందనాలు ప్రభా. Thank you, Jesus. Thank you, Jesus. బిగ్గరగా ప్రార్థన చేద్దామండి అందరం కలిసి.
Jesus, thank you, Jesus. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. ఆమేన్. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము.
యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలయ్యా. దేవుని శరీరం రక్తము కావాల్సిన దయచేసి ముందుకు వచ్చి మోకరించండి.